సో హాయ్ కమజుపిట్ట గారు. హాయ్. సో ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. సో ఏ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నేను మాత్రం ఎక్కువ అందరికీ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఏ ఫ్యాన్స్ మనం తక్కువ చేసి మాట్లాడలేము, కానీ ప్రభాస్ సినిమా మీద చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. అదే ఎందుకంటే ఆయన హైట్ పర్సనాలిటీ అసలుకే అమ్మాయిలు ఫిదార్ అబ్బాయి ఆయనకి. ఇంకా ఆయన సినిమా వస్తుందంటే ఇంకా మామూలుగా ఉండదు థియేటర్లో. ఇంకా సినిమా ఒక విషయం చెప్పాలంటే 1000 రూపాయలు టికెట్ కొనేస్తారు ఈ పక్క. ఆయన సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. చిరంజీవి సినిమా కూడా ఉంది కదా. చిరంజీవి సినిమా ఉందంటే ఆయన ఫ్యాన్స్ ఆయనకున్నారు, కానీ ప్రభాస్కి ఎక్కువ ఉన్నారు కదన్న. ప్రభాస్ సినిమాకి ఎక్కువ మంది వెళ్తారని నా అభిప్రాయం. అంటే ఇక్కడ చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్నారు. అందులో సంక్రాంతి సీజన్ అంటే ఫ్యామిలీలు వస్తారు. సో వాళ్ళకి ఎక్కువ పోయే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే పక్కా వెంకటేష్ సినిమాకి వెళ్తారన్న. ఫ్యామిలీ పరంగా వెళ్ళాలనుకుంటే వెంకటేష్ సినిమా. ఎందుకంటే పోయినసారి సంక్రాంతికి వస్తున్నాం అని చాలా హిట్ అయింది కదా. ఈసారి ఇంకా కామెడీగా ఉంటుంది, ఫ్యామిలీ చూడాలనుకుంటే వెంకటేష్ గారి సినిమాకి వెళ్తారేమో అనుకుంటున్నాను. అంటే రాజసాబుకు మన లాస్ట్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, బాలేదని ట్రోల్ చేశారు. దానికి ఏం చెప్తారు? ట్రోలింగ్ సాంగ్ గురించి ఇంక చేస్తూనే ఉంటారన్న. వాళ్ళకి ఎట్లా సాధగా సావదు, తీసిన వాళ్ళు ఎంకరేజ్ చేయరు, సావరు. ఏ సినిమా తీసినా ఎప్పుడు ఒక సినిమా అంతా మొత్తం హిట్ కావాలని ఏమి ఉండదు. ఒక సినిమాలో ఒక సాంగ్ హిట్ లెగొస్తుంది, ఒక సాంగ్ తక్కువ అవుతుంది. దాని నుంచి ఇంకా అన్నీ బాగాలేదు అంటే ఆ సాంగ్ నువ్వు తీసి చూపించరా భయ్, తెలుస్తుంది. ప్రభాస్ని ఏతో కొన్ని సీన్లు చేశారా అంటున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ట్రోలింగ్ చేసినా మంచిదే కన్నా. ట్రోలింగ్ చేసే వాళ్ళు చేయలేండి. ఇంక ప్రభాస్ ఇంకొక మెట్టు ఎక్కుతాడు. ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నా, ఇంకో మెట్టు ఎక్కడానికి మీరు చేస్తున్నారు. జై ప్రభాస్ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండదు. రాజసాబ్ ఎంత కలెక్షన్ రావచ్చు? ఆయన కలెక్షన్ అంటే మనం లెక్కలో చెప్పలేమన్నా. ఫ్యాన్స్ డిసైడ్ చేసేస్తారు అంతే. ఒక్క రోజుల్లో మామూలు ఉండదు. టికెట్లు 1000 రూపాయలు పెట్టుకున్న థియేటర్ మాత్రం ఇంకా దాని గురించి టికెట్ల గురించి ఎవడో మాట్లాడడం అంతే.